హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 11, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్గా అడగడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా క్రీడా సంబంధిత ప్రశ్నలను మనం ఎక్కువ మొత్తంలో చూసే అవకాశం ఉంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటీవల ముగిసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపర్ని చూడండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 2 ప్రశ్నలు ఎక్స్క్లూజివ్గా క్రీడా సంబంధిత ప్రశ్నలుగా మనం అబ్జర్వ్ చేశాము. కాబట్టి మీరు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ చదవండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నను చూడండి. ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు? వారు ఏ దేశానికి చెందినవారు? వాళ్ళు ఏ కంట్రీకి చెందినవారని క్వశ్చన్ అడిగాను. అండ్ క్రీడా సంబంధిత అంశాలు నేర్చుకునేటప్పుడు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే టర్మినాలజీని కూడా చూడండి. ఒక టర్మ్ ఇస్తారు, ఒక పదం ఇస్తారు, దానితో సంబంధం ఉన్న క్రీడని గుర్తించమని అడుగుతారు. ఇలాంటివి కూడా మీరు చూసే ఉంటారు. ఉదాహరణకి గ్రాండ్ స్లామ్, గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంది అంటారు. ఏ క్రీడ? టెన్నిస్. సో టెన్నిస్కి సంబంధించిన వర్డ్ గ్రాండ్ స్లామ్. ఎన్ని గ్రాండ్ స్లామ్లు ఉంటాయి? 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. గ్రాండ్ స్లామ్స్ 4 ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇయర్ తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 4 గ్రాండ్ స్లామ్లని మనం చూస్తూ ఉంటాము. అందులో విజేతల గురించి నేర్చుకుంటూ ఉంటాము. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని చూస్తూ ఉంటాము. మరి 4 గ్రాండ్ స్లామ్స్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫస్ట్ గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియన్ ఓపెన్. సెకండ్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఓపెన్. ఈ 4 గుర్తుంచుకోండి. ఇదే ఆర్డర్లో గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లేదా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. అంటే ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇయర్ అనేది టెన్నిస్కి సంబంధించి ఏ గ్రాండ్ స్లామ్తో ప్రారంభమవుతుందంటే ఆస్ట్రేలియన్ ఓపెన్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్ జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎండ్లో యుఎస్ ఓపెన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ 4 గ్రాండ్ స్లామ్స్లో విజేతలు ఎవరు, రన్నరప్ ఎవరు, వీటిపైన కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ప్రస్తుతానికైతే ఫ్రెంచ్ ఓపెన్ కదా. సో ఫ్రెంచ్ ఓపెన్కు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే రోలాండ్ గ్యారోస్. గుర్తుపెట్టుకోండి, ఈ క్రింది వాటిలో ఏ గ్రాండ్ స్లామ్ని రోలాండ్ గ్యారోస్ పేరుతో పిలవడం జరుగుతుంది అంటారు. ఫ్రెంచ్ ఓపెన్. చరిత్రలో ఫ్రెంచ్ ఓపెన్ మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్రారంభమైందంటే 1891 ఇయర్లో ప్రారంభమైంది. అంటే 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే మరి దీన్ని ప్రతి ఏటా కూడా, ప్రతి సంవత్సరం కూడా ఎవరు నిర్వహిస్తారంటే ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తారు. ఎక్కడ? ఫ్రాన్స్ దేశంలో నిర్వహిస్తారు. మరియు ఈ గ్రాండ్ స్లామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది క్లే కోర్టు పైన నిర్వహించడం జరుగుతుంది. క్లే కోర్టు పైన. క్లే అంటే మట్టి. ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 గ్రాండ్ స్లాముల్లో మట్టి కోర్టు పైన లేదా క్లే కోర్టు పైన నిర్వహించే గ్రాండ్ స్లామ్ని గుర్తించండి అంటారు. ఏంటది? ఫ్రెంచ్ ఓపెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లే కోర్టు పైన ఆడాలంటే చాలా వరకు స్ట్రెంగ్త్ అనేది కావాలి. చరిత్రలో ఒక వ్యక్తి పేరుని మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. రఫెల్ నాదల్ చరిత్రలో నిలిచిపోయాడు తను. రఫెల్ నాదల్ ఏ దేశానికి సంబంధించిన వారంటే స్పెయిన్ దేశానికి చెందినవాడు. స్పెయిన్. తన యొక్క ప్రత్యేకత ఏంటంటే తనకున్న ఒక బిరుదు మట్టి కోర్టు రారాజు అంటారు, క్లే కోర్టు కింగ్ అంటారు. ఇక ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది అంటే తన జనరేషన్లో తనే విజేతగా నిలిచేవారు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత రఫెల్ నాదల్ అని చెప్పేసి మనం చూసేవాళ్ళము. చరిత్రలో 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ని గెలుచుకోవడం జరిగింది, సింగిల్స్ టైటిల్ని. అద్భుతం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా రీసెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ అనేది ముగిసింది.
దానిపైనే మనం ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేశాము. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. సో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల మహిళల సింగిల్స్ విజేతల గురించి చెప్పండి అని చెప్పేసి ఇక్కడ కార్లోస్ అల్కరాజ్ పురుషుల సింగిల్స్ విజేత, మహిళల సింగిల్స్ విజేత వచ్చేసేసి ఎవరు? కోకో గాఫ్. గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరిపైన గెలిచారని కూడా క్వశ్చన్ మనం చూడవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్లోస్ అల్కరాజ్ ఏమో జానిక్ సిన్నర్ పైన గెలపడం జరిగింది. అండ్ నెక్స్ట్ కోకో గాఫ్ ఏమో అరీనా సబలెంకా పైన గెలవడం జరిగింది. ఇక వీరితో పాటు రిమైనింగ్ డబుల్స్, నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ విజేతలు ఎవరు, రన్నరప్ ఎవరో ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి, సరిపోతుంది. ఎనఫ్. ఇక ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు, ఎందుకంటే చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ల పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెన్స్ సింగిల్స్ విజేత ఎవరని చెప్పాను? కార్లోస్ అల్కరాజ్. తను ఏ దేశానికి చెందినవారు? స్పెయిన్ అనగానే మీకు ఇంకొకరు ఎవరు గుర్తుకురావు? లింక్ చేసుకోండి. ఫ్రెంచ్ అనగానే మనకు మట్టికోట్ రారాజ్ అనగానే గుర్తుపెట్టుకునే వారు ఎవరు? రఫెల్ నదాల్. తన దేశానికి సంబంధించిన వారే. కార్లోస్ అల్కరాజ్ విజేత. ఎవరిపైన? ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ పైన గెలుపొందడం జరిగింది. ఇక విమెన్స్ సింగిల్స్ మహిళల సింగిల్స్ విజేతగా కోకో గాఫ్. తను ఏ దేశానికి చెందినవారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన క్రీడాకారిణి. ఎవరిపైన గెలుపొందారు? బెలారస్కు చెందిన అరీనా సబలెంకా పైన గెలుపొందారు. ఇక మరింత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి, ఎందుకని మంచిది. ఇక మెన్స్ డబుల్స్ అంటే ఇద్దరు ఆడతారు. ఇద్దరు పురుషులు ఒకవైపు, మరో ఇద్దరు పురుషులు ఒకవైపు, మొత్తం 4 players. సో డబుల్స్ విజేతలు కనుక అబ్జర్వ్ చేస్తే స్పెయిన్కి చెందిన మార్సెల్ గ్రానోలర్స్, ఇంకొక వ్యక్తి అర్జెంటీనాకు చెందిన హొరాషియో జెబాలోస్. ఈ ఇద్దరు డబుల్స్ విజేతలు, మెన్స్ డబుల్స్ విజేతలు ఎవరిపైన గెలుపొందారు అంటే ఇక్కడ చూడండి, యూకేకి చెందిన ఇద్దరు కూడా యూకేకి సంబంధించిన వారే. జోయ్ సాలిస్బరీ, నీల్ స్కుప్స్కీ. వీరు రన్నరప్. వీళ్ళపైన వీళ్ళు గెలిచారు. ఇక విమెన్స్ డబుల్స్, సో మహిళల డబుల్స్ విజేతలుగా ఇటలీ దేశానికి చెందిన వారు ఇద్దరు. ఒకరు సారా ఎర్రానీ, జాస్మిన్ పౌలిని. ఇద్దరు గుర్తుంచుకోండి. ఎవరిపైన గెలుపొందారంటే కజకిస్తాన్కు చెందిన అన్నా డానిలీనా మరియు సెర్బియాకు చెందిన అలెగ్జాండ్రా క్రూనిక్. పేరు గుర్తుంచుకోండి. ఇక మిక్స్డ్ డబుల్స్ అంటే ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీ మిక్స్డ్గా ఆడతారు ఇక్కడ. మరి ఎవరు విజేతలు అని అడిగారు అనుకోండి, ఇటలీకి చెందినవారు సారా ఎరానీ, ఆండ్రియా వావోసోయ్. వీరు విజేతలు. ఎవరిపైన గెలుపొందారని అడగవచ్చు. టేలర్ టౌన్సెండ్ అండ్ ఎవాన్ కింగ్ ఇద్దరు కూడా అమెరికాకు చెందిన రన్నరప్స్. ఇటువైపు ఉన్న వారందరూ కూడా రన్నరప్. ఫైనల్లో వీరు ఓడిపోయారు. వీరు విజేతలు. గుర్తుపెట్టుకోండి. ఏ పోటీ పరీక్షను కూడా ఇదే విధంగా చదవండి. ఒక క్రీడాకారుడు నిలిచాడు వార్తల్లో అంటే తనకు సంబంధించిన దేశం ఏంటి, దీనిపైన కూడా మనం క్వశ్చన్ చూసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? టర్మినాలజీ కానివ్వండి. అండ్ మీరు గ్రాండ్ స్లామ్ల గురించి నేర్చుకునేటప్పుడు ఆర్డర్ గుర్తుంచుకోండి. ప్రతి ఏటా కూడా ఒక క్యాలెండర్ ఇయర్లో టెన్నిస్ గ్రాండ్ స్లామ్లు వాటి నిర్వహణ క్రమాన్ని గుర్తించండి అంటారు. అతి పురాతన గ్రాండ్ స్లామ్ ఏది అంటారు? వింబుల్డన్. ఓకేనా? అవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఎస్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ అన్ని న్యూస్ పేపర్స్లో కూడా మీరు చూసే ఉంటారు, చదివే ఉంటారు. మనం కరెంట్ అఫైర్స్ కోణంలో అబ్జర్వ్ చేద్దాము. ఇక న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ రిలీజ్ చేసిన గణాంకాలు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఏ దేశం నిలిచిందంట? భారతదేశం. 2023 నుండి ఇదే చూస్తున్నాం మనం. భారతదేశం చైనాని అధిగమించి, జనాభాలో చైనాని అధిగమించి టాప్ పొజిషన్లో ఉంది. మోర్ దాన్ 140 crore పీపుల్ ఉన్నారు. దానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ అయితే మనం చూడాలో వాటిని చూద్దాము. సో భారత జనాభా 146 కోట్లకు చేరిందని UN జనాభా నివేదికని రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో భారతదేశ జనాభా 2025 నాటికి, ఈ సంవత్సరం నాటికి 146 కోట్లకు చేరుకుందని యునైటెడ్ నేషన్స్ డెమోగ్రఫిక్ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్ డెమోగ్రఫిక్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారో అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, UNFPA, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఆ సంస్థ న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది. వారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. యునైటెడ్ నేషన్స్ డెమోగ్రఫిక్ రిపోర్ట్. దీని ప్రకారం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచిందంట. గతంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాగా ప్రస్తుతం భారత్ ముందుకు వచ్చింది. ఇక జనాభా పెరుగుతున్నప్పటికీ భారత్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన
స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.9 మాత్రమే. సంతానోత్పత్తి రేటు సగటున ఒక మహిళ ఎంతమందికి జన్మనిస్తోంది, ఓకేనా, ఫర్టిలిటీ రేట్ అంటాము. గతంలో 1961లో భారతదేశంలో మహిళలు సగటున 6 పిల్లలకు జన్మనిచ్చేవారు. అది కాస్త ఇప్పటికీ ప్రస్తుతానికి 1 లేదా 2 పరిమితమైంది. ఈ సందర్భంలో జన్మించే వారి సంఖ్య ఏమో తగ్గుతోంది, మరణించే వారి సంఖ్య ఏమో పెరుగుతోంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. మరణాల రేటు కన్నా తక్కువగా నమోదవుతోంది జననాల రేటు. సో అంటే జననాల రేటు తగ్గుతుందంటే ఆటోమేటిక్గా మన పాపులేషన్ తగ్గిపోతుందని ఆలోచించవచ్చు, ఓకేనా. ఇక భారత జనాభా వ్యయపరమైన వివరాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఏజ్ కేటగిరీ ప్రకారం మనం అనలైజ్ చేస్తే 65 సంవత్సరాలు పైబడిన వారు గణనీయంగా పెరుగుతున్న వర్గంగా చూడవచ్చు అంట. 65 ఏళ్ళ పైబడిన వారు అంటే మనం అబ్జర్వ్ చేస్తే వృద్ధ జనాభా పెరుగుతుంది, సింపుల్గా డిపెండెన్స్ పెరుగుతున్నారు అంటూ. 15 నుంచి 64 సంవత్సరాలు ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్పొచ్చు, లేదంటే మనకి పనిచేసే సామర్థ్యం ఉన్నవారిగా కూడా చూడవచ్చు. 68% ఉన్నారు పనిచేసే సామర్థ్యం ఉన్నవారు ప్రస్తుతానికి, ఓకేనా. 0 to 14 years వీళ్ళు పిల్లలు, మనకు బాలలు అంటాం కదా, సో 24% ఉన్నారు. 10 to 19 years ఏజ్ గ్రూప్ యూత్ 17% ఉన్నారు. ఇక 10 to 24 years యువత పనిలోకి ప్రవేశించే వర్గం వారు 26% ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక భారతదేశం 2023 ఏప్రిల్ 14 గుర్తుంచుకోండి, ఆ రోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మొదటి స్థానంలో అవతరించింది, ఓకేనా, చైనాను అధిగమించి. భారతదేశంలో 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతుండడంతో భవిష్యత్తులో దేశం ఏజింగ్ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏజింగ్ అంటే వృద్ధ జనాభా పెరుగుతుందంటే ఆటోమేటిక్గా వారికి పెన్షన్స్ చెల్లించడమే కానివ్వండి, వాళ్ళు డిపెండెన్స్ పనిచేసే సామర్థ్యం ఉండదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి వీరు, ఓకేనా, గుర్తుంచుకోండి. ఏ దేశమైనా కూడా పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ నమోదు కావాలన్నా పనిచేసే సామర్థ్యం ఎక్కువగా ఉండే జనాభా అంటే మనకి ఎక్కువగా దేని చూడవచ్చు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ని అర్థం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా జనాభా నియంత్రణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది, ఫలితంగా జనాభా పెరుగుదల రేట్ అనేది తగ్గింది. ఎస్. ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 3 కంట్రీస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారత్ ఫస్ట్, సెకండ్ చైనా, థర్డ్ అమెరికా. నెక్స్ట్ రీసెంట్గా మనము ప్రపంచ బ్యాంకు వారు ఇచ్చిన ఒక నివేదిక గురించి చూసాము. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, వార్తలు నిలుస్తున్న నివేదికలు కానీ, సూచీలు కానీ, ర్యాంకింగ్స్ కానీ వెరీ 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 ఇంపార్టెంట్. వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండేది. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ న్యూస్లోకి వస్తూ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ 2 days బ్యాక్ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఒక నివేదిక గురించి మనం చూసాము. అందులో పేదరికం ఎలా ఉంది భారతదేశంలో, ఎలా తగ్గుముఖం పట్టింది పేదరికం అని చెప్పేసి అవన్నీ డిస్కస్ చేసాం. సేమ్ అలాంటి గణాంకాలే ఉన్నాయి, కానీ రిపోర్ట్ రిలీజ్ చేసిన వారు వేరు. ఇక్కడ సందర్భం ఏంటంటే పేదరిక అంచనాల గురించే. ప్రస్తుతం భారతదేశంలో పేదరికం ఎలా ఉంది అనే స్థితిగతులను తెలియజేసే ఒక రిపోర్ట్ని గతంలో మనమేమో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిందన్నాము, ఈరోజు మనం చూస్తే ఎస్బీఐ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎస్బీఐ రిలీజ్ చేసిన రిపోర్ట్ దేశంలో తగ్గిన పేదరికం 2022-23లో 5.3% తగ్గింది, ఇప్పుడు మరింత తగ్గిందంట. దేశంలో పేదరికం తగ్గాలి, పేదరికం తగ్గాలి అంటే నిరుద్యోగం కూడా తగ్గాలి. నిరుద్యోగం తగ్గిందంటే ఆటోమేటిక్గా పేదరికం కూడా తగ్గుముఖం పట్టినట్టే. అంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలను పెంచాలి, ఆటోమేటిక్గా పేదరికం తగ్గిపోతుంది. దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఎస్బీఐ నివేదిక ప్రకారం 2022-23లో 5.3% ఉన్న పేదరికము, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారము 2022-23లో 5.3% ఉందంట పేదరికము. అది కాస్త 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 4.6% తగ్గింది, మరింత తగ్గింది. ఇప్పుడు ఇంకా పేదరికంపై ఎస్బీఐ నివేదిక, ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక గణాంకాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం కూడా భారత్లో 2022-23లో 5.3% ఉన్న పేదరికము 2023-24లో గణనీయంగా తగ్గింది. సేమ్ అదే మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఆ రిపోర్ట్. ఎస్బీఐ నివేదిక ప్రకారం 2011-12లో దేశంలో పేదరికము 27.1% ఉండేది. గత 10 ఏళ్ళలో భారత్ పేదరిక నిర్మూలనలో చేసిన పురోగతికి ఇది నిదర్శనం. ఓకేనా. సో 27.1% నుండి ఎంతకు తగ్గింది, 4.6, అంతకంటే తక్కువకు తగ్గింది.
ఇక్కడ మీకు ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ మీకు హైలైట్ చేస్తున్నాను. డెఫినెట్గా దీన్ని ఎలా అయినా సరే గుర్తుపెట్టుకోండి అంతే. రానున్న పోటీ పరీక్షలో అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా మనం చాలా గణాంకాలు చూస్తున్నాము. న్యూ బేస్ ఇయర్స్కి సంబంధించి నిన్నటి రోజు చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు న్యూ బేస్ ఇయర్స్ని ఎప్పటి నుండి అమల్లోకి తీసుకొస్తున్నారని చెప్పేసి నిన్నటి క్లాస్ చూడండి, ప్రతిరోజు చూడండి. ఇక మనం పేదరికం గురించి డిస్కస్ చేసినప్పుడు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేశాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రపంచ బ్యాంక్ ఇటీవల రిలీజ్ చేసిన గ్లోబల్ పావర్టీ లైన్ అంటే పేదరిక కొలమానం ఏదైతే ఉంటుందో రోజుకు 2.15 అమెరికన్ డాలర్లు ఉండే దాన్ని పేదరికంగా అనేవారు. దాన్ని ఇప్పుడు 3 అమెరికన్ డాలర్లకు పెంచింది. సో పేదరికం లేదా పావర్టీ లైన్ని పర్ డే ఎంతకంటే తక్కువ వస్తే పేదలుగా కన్సిడర్ చేస్తారు అనే ఒక లైన్, ఆ బేస్ లైన్ ఏదంటుందో దాన్ని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2011-12లో దేశంలోని మొత్తం నిరుపేదల్లో 65% మంది ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారంట. ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఎక్కువగా మనము ఏ విషయాన్ని చూసినా ఉత్తరప్రదేశ్ టాప్లో కనబడుతుంది జనాభా పరంగా అంటే, జనాభా ప్రస్తుతం భారతదేశంలో మోర్ దాన్ 20 crore పాపులేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది. దాదాపు మన తెలంగాణ లాంటి రాష్ట్రం తీసుకుంటే 5 రాష్ట్రాలు కలిస్తే 4-5 రాష్ట్రాలు కలిస్తే ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి నేరాల రేటు గురించి చూసినప్పుడు కానివ్వండి, మరణాల రేటు గురించి చూసినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా గ్రామీణ భారతంలో గ్రామీణ భారతంలో నిరుపేదరికము 2011-12లో 18.4% ఉండగా 2022-23 నాటికి 2.8% తగ్గిందంట. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నిరుపేదరికము 2011-12లో 10.7% ఉంటే 2022-23లో కేవలం 1.1%కి తగ్గిందంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరిపోతుంది. ఇక పేదరికం తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆధారంగా పని దినాలు కల్పించడం కానివ్వండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆధారంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చర్యల్లో చూడవచ్చు మనం, ఓకేనా? ఇక మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తూ ఉన్నాము. అలాంటిది ఒక సూపర్లేటివ్ టాపిక్ ఈరోజు న్యూస్లోకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ అంటే నీటి కింద లేదా నీటి లోపల, కామన్గా మ్యూజియం అంటే మనం ఒక హాలు ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతంలో చూస్తాం, కానీ ఇప్పుడు నీటి లోపల ఒక మ్యూజియం ఏర్పాటు అనేది న్యూస్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఏర్పాటు అవబోతోంది అంటారు? మహారాష్ట్రలో ఏర్పాటు అవబోతోంది. దీనికి సంబంధించి ఆ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ గారు రీసెంట్గా ప్రారంభించారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహారాష్ట్రలో లాస్ట్ టైం మనం ఎలక్షన్స్ చూసాము, 288 అసెంబ్లీ స్థానాలు. అందులో ఎన్డీఏ కూటమిలో కూడా లార్జెస్ట్ పార్టీ బీజేపీ, సెకండ్ వచ్చేసి ఏక్నాథ్ షిండేస్ శివసేన, అజిత్ పవార్స్ ఎన్సీపీ, వారే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. 3 పార్టీల కూటమి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అండర్ వాటర్ మ్యూజియము, ఎట్ ద సేమ్ టైం కృత్రిమ కోరల్ రీఫ్ అంటే పగడపు దిబ్బలు అంటాం కదా మనము. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియా ఆ ప్రాంతంలో. సో కృత్రిమంగా కోరల్ రీఫ్ ఇది కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇందుకోసం మరి అండర్ వాటర్ మ్యూజియం ఏర్పాటు కోసము ఆల్రెడీ డీకమిషన్ చేయబడిన ఒక షిప్ని వినియోగించుకుంటారంట. మనం కామన్గా నావికాదళంలో ఒక షిప్ ప్రవేశము అని చెప్పేసి ఇటువంటి చూస్తూ ఉంటాం కదా. కమిషన్ అంటేనేమో సేవలు ప్రారంభం, ఆల్రెడీ సేవల్లో ఉన్నదాన్ని డీకమిషన్ అంటే సేవలకు వీడ్కోలు పలకడం. ఆల్రెడీ సేవలకు వీడ్కోలు పలకబడిన ఒక షిప్ని ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తారంట. ఆ షిప్ పేరేంటి అంటారు? ఐఎన్ఎస్ గుల్దార్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ జలాంతర్గత మ్యూజియం మరియు కృత్రిమ కోరల్ రీఫ్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా. ఆల్రెడీ సింధుదుర్గ్ అంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్, యునెస్కో ప్రతిపాదిత జాబితాలో కూడా ఉంది. అది వెంగుర్ల వద్ద నివాతి రాక్స్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కృత్రిమ మ్యూజియం లేదంటే అండర్ వాటర్ మ్యూజియం, కృత్రిమ కోరల్ రీఫ్స్. ఈ ప్రాజెక్ట్ని ఇటీవలే సేవల నుంచి లేదా డీకమిషన్ చేయబడిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ గుల్దార్ ఆధారంగా అభివృద్ధి చేస్తారంట. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు వర్చువల్గా ప్రారంభించారు రీసెంట్గా. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుండగా దీని ద్వారా సముద్ర పరిరక్షణ,
పర్యాటకం, స్కూబా డైవింగ్, సబ్మెరైన్ టూరిజం వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి. గుర్తుంచుకోండి, ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఇటువంటి వినూత్న చొరవలు తీసుకుంటుంది అంటే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా వారి ప్రాంతాలను తీర్చిదిద్దడం కోసము. కామన్గా వాటర్ స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అండమాన్ అంటేనే వాటర్ స్పోర్ట్స్, గోవా అంటేనే వాటర్ స్పోర్ట్స్, అలా వాటర్ రిలేటెడ్ టూరిజంని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అంట. ఓకేనా. ఇక ఐఎన్ఎస్ గుల్దార్ అనేది 2024 జనవరిలో దీన్ని డీకమిషన్ చేశారు. నావికాదళం నుండి సేవలకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఐఎన్ఎస్ గుల్దార్ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించింది. టూరిజం కార్పొరేషన్కి అప్పగించారు. ఇప్పటికే నౌకకు సంబంధించిన పర్యావరణ శుద్ధి పూర్తయింది. త్వరలోనే ఈ నౌకను సముద్రంలో మునిగిపోయేలా చేసి కోరల్ రీఫ్ అభివృద్ధి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇక ఐఎన్ఎస్ గుల్దార్ను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఏదైనా ఒక షిప్ కానీ ఏదైనా న్యూస్లోకి వచ్చిందంటే దాన్ని అభివృద్ధి చేసిన వారెవరు, ఇటువంటివి కూడా మనం చూడాలి. 1985 నుంచి అది సేవలు అందించింది. ఓకేనా. ఇటీవల సేవలకు వీడ్కోలు పలకబడుతూ న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు జలాంతర్గత మ్యూజియంలు, కృత్రిమ కోరల్ రీఫ్లను అభివృద్ధి చేసి పర్యాటకాన్ని పెంచుతున్నాయి. ఇదే చొరవలో భాగంగా మన భారతదేశం కూడా. అండ్ సింధుదుర్గ్ మహారాష్ట్రలో ఉంది. అది ఆల్రెడీ యునెస్కో టెంటేటివ్ జాబితాలో కూడా ఉన్న ప్రాంతము. ఇక నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి ఇంకొక సూపర్లేటివ్ టాపిక్స్ని మ్యాక్సిమం సింగిల్ లైన్లో చూసే ప్రయత్నం చేయండి. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్క్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ వేస్ట్ రీసైక్లింగ్కి సంబంధించి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాల్లో చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ పొల్యూషనే కానివ్వండి, ఈ వేస్టే కానివ్వండి, ఇటువంటివి. సో ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రిక్ వేస్ట్. ఉదాహరణకి మనం ఒక మొబైల్ వాడుతున్నాం అనుకోండి. ఆ మొబైల్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఏళ్ళ తర్వాత మనం ఆ మొబైల్ హ్యాండ్సెట్ని మార్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంకా టెక్నాలజీ పెంపొందించుకోవడం కానివ్వండి, అడ్వాన్స్ ఫీచర్స్ పొందడానికి కానివ్వండి. అలా కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు పాత మొబైల్ ఉందనుకోండి, అది పనికి రాకుండా పోయిందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్గా డస్ట్బిన్లో పారేయడం కానీ, ఎక్కడైనా బాక్స్లో పెట్టేయడం కానీ పెట్టేస్తాము. అలా టీవీలు కానివ్వండి, కొత్త టీవీ కొన్నప్పుడు పాత టీవీ పరిస్థితి ఏంటి, ఇలాంటివి అవన్నీ కూడా ఈ వేస్ట్గా మారిపోతాయి. అందులో చిప్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానీ ఇటువంటి ఉంటాయి కదా, అవి చాలా ప్రమాదకరంగా కూడా మిగిలిపోతాయి. వాటిని రీసైకిల్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్లాంట్ న్యూఢిల్లీలో. భారతదేశం మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్క్, ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్ అనేది న్యూఢిల్లీలో. భారతదేశంలోనే మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్కుని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ పార్కును ఢిల్లీలోనే ఉత్తర ఢిల్లీలో గల హోలంబీ కలాన్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రకటించారంట. హోలంబీ కలాన్. ఈ పార్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం, ఈ వేస్ట్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడము, రీసైక్లింగ్ చేయడం వంటి విషయాల ద్వారా మళ్ళీ మన ఎకానమీ సైకిల్లోకి వాటిని తీసుకురావడం అన్నట్టు. ఈ పార్క్ ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, దీని ద్వారా పునర్వినియోగం స్థిరమైన పర్యావరణ హితంగా మార్చడమే లక్ష్యం అంట. గుర్తుంచుకోండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా దీన్ని డెవలప్ చేస్తారంట. ఇక ఈ వేస్ట్ విషయానికి వస్తే ప్రపంచంలో 3వ స్థానంలో భారతదేశం ఉంది. వేటి తర్వాత చైనా మొదటి స్థానంలో, సెకండ్ అమెరికా, థర్డ్ ఈ వేస్ట్ ఉత్పత్తిలో ఇండియా. సుమారు మన దేశంలో 34% ఈ వ్యర్థాలు మాత్రమే శాస్త్రీయంగా నిర్వహించబడుతున్నాయి. వాటిని మేనేజ్ చేయడం, రీసైకిల్ చేయడం జరుగుతున్నాయి. ఈ వ్యర్థాలు అధికంగా ఉన్న హానికరమైన పదార్థాలు ఏంటంటే పాదరసం కానివ్వండి, సీసం కానివ్వండి, క్యాడ్మియం కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మీకు నేను ఇచ్చే సమాచారం ఏదైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ స్క్రిప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు ఇచ్చే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదో కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి న్యూస్ పేపర్లో కనిపించే ఇన్ఫర్మేషన్ని మాత్రమే కాదు, ఆ ఇన్ఫర్మేషన్ మనకు న్యూస్ పేపర్లో కనిపించేది న్యూస్, దాన్ని మనం కరెంట్ అఫైర్స్గా మార్చుకోవాలి, పోటీ పరీక్షల కోణంలో నేర్చుకోవాలి. అందుకోసము నేను ఒక టాపిక్ ఉంది అంటే దానికి జిఎస్ పాయింట్స్, జనరల్ స్టడీస్కి సంబంధించి లింక్ చేయడం కానివ్వండి, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాను. సో ఈ విధంగా చదవండి, మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు ఇచ్చే క్లాసెస్ చాలా డెప్త్గా ఉన్నాయి, మరి నోట్ మేకింగ్ అనేది టైం టేకింగ్గా ఉంటుంది, డైలీ 2 to 3 hours అవుతుంది, కాబట్టి మీరు క్లాస్ విన్న తర్వాత, మీరు చెప్పే క్లాస్ విన్న తర్వాత మాకు పీడిఎఫ్ కావాలని అడగడం జరిగింది. అందుకోసం అభ్యర్థుల కోసం ఒక పీడిఎఫ్ కోర్స్ని కూడా నేను ఇస్తున్నాను. ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేస్తే వస్తుంది, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పిన్ చేస్తాను.
సో ప్రతి ఒక్కరు ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ ఆల్ కోర్సెస్ మీకు పోటీ పరీక్షల కోణంలో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది, చూడొచ్చు. ఓకేనా. ఇక హింగ్ మనము వంటల్లో లేదా ఆహార పదార్థాలను తయారు చేయడంలో హింగ్ అనేది వాడడం చూస్తూ ఉంటాము. సో హింగ్ అసఫెటిడా అంటాం. హింగ్ దాని సైంటిఫిక్ నేము. హింగ్ మొక్కల పెంపకంలో భారత్ విజయం. గతంలో మనం చూసాం భారతదేశంలో మొట్టమొదటిసారి హింగ్ కల్టివేషన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి లాస్ట్ 1-2 ఇయర్స్ బ్యాకే చూసాం మనం, చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ ఆ హింగ్కి సంబంధించి ఆ మొక్కలు ఏవైతే ఉంటాయో పురోగతి సాధించడం, దానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో గల కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వారి పరిధిలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసోర్స్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసోర్స్ టెక్నాలజీ వారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా అసఫెటిడా హింగ్ మొక్క పుష్పించడం, హింగ్ పుష్పించిందంట, ఫ్లవరింగ్ వచ్చింది, విత్తనాలు ఏర్పడడాన్ని ప్రకటించారు. ఏ రాష్ట్రంలో? హిమాచల్ ప్రదేశ్లో. భారతదేశంలో మొట్టమొదటిసారి హింగ్ మొక్కల పెంపకం అనగానే హిమాచల్ ప్రదేశ్ గుర్తుకు రావాలి. గతంలో పెంపకాన్ని ప్రారంభించారు, ఇప్పుడు అవి పురోగతి, అవి ఫ్లవరింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైం సీడ్స్ ఏర్పడడం, వీటి గురించి అద్భుతంగా పురోగతి సాధించమని ఈ సంస్థ, ఎందుకంటే ఈ సంస్థే ఈ కల్టివేషన్ పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతుంది. ఈ హింగ్ అనేది మెడిసినల్గా కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి ఇంపార్టెన్స్తో కూడుకొని ఉంటుంది. అసఫెటిడా హింగ్ అంటే ఏంటంటే అసఫెటిడా ఫెరులా అసఫెటిడా, సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్, బొటానికల్ నేమ్ ఇది అనేది ఒక శాశ్వత, అంటే ప్రతి సంవత్సరం పొడవునా కూడా పుష్పిస్తుంది. ఔషధ వంటల సుగంధ ద్రవ్యం ఒక ఇది. దీని ట్యాప్ రూట్ నుంచి ఒక జిగురు గమ్ రెజిన్ పదార్థాన్ని సేకరిస్తారు. భారతదేశంలో దీన్ని హింగ్ అని పిలుస్తారు. ఇది భారతీయ వంటకాల్లో కూడా విస్తృతంగా వాడబడుతుంది. సో సబ్జెక్ట్ కండిషన్ ఐ థింక్ హింగ్ అంటే మనం ఇంగువా అంటాం కదా, అలా. హింగ్ ఆయుర్వేదంలో ప్రాచీన గ్రంథాలు చరక సంహిత ప్రకారము జీర్ణక్రియను మెరుగుపరిచే సుగంధ ద్రవ్యంగా ప్రాచుర్యం పొందింది. కార్మినేటివ్ అంటే ఇది. కార్మినేటివ్ అంటే ఏంటి? కామన్గా మనము రెస్టారెంట్ కానీ ఇంట్లో కానీ ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కానీ భోజనం చేసిన తర్వాత సోంపు అనేది పెడతా ఉంటాం కదా. సోంపు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కార్మినేటివ్గా యూజ్ అవుతుంది. మీకు కొన్ని ఫార్మా రిలేటెడ్ వర్డ్స్ తెలియాలి. యాంటీడోట్ అంటే ఏంటి, యాంటీసెప్టిక్ అంటే ఏంటి, అనాల్జెసిక్ అంటే ఏంటి, యాంటీపైరెటిక్ అంటే ఏంటి, ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటి, లేదంటే కార్మినేటివ్ అంటే ఏంటి, ఇటువంటి పదాలపైన ఎగ్జామినేషన్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. దానికోసం ఫార్మసీలు చదవాల్సిన అవసరం లేదు. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గత పోటీ పరీక్షలు చూడండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎక్స్పెక్టరెంట్ అంటే ఈ క్రింది వాటిలో దేని న్యాయం చేసేది అంటారు. యాంటీడోట్ అంటే దేని న్యాయం చేసేది, విషయానికి విరుడుగా ఇచ్చేది. అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లరు. యాంటీపైరెటిక్, పైరో అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఇలా చూడండి. కార్మినేటివ్ అంటే జీర్ణక్రియను పెంపొందించేందుకు ఉపయోగపడేది. సోంపు ఎగ్జాంపుల్. సహజంగా ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా వంటి శీతల పొడి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది హింగ్. మంచి నీటి పారుదల కలిగిన ఇసుక నేలలు, తక్కువ వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలు -4 degrees to 40 degrees వరకు ఉండాలంట హింగ్ కల్టివేషన్ కోసము. ఓకేనా. భారతదేశంలో లాహోల్, స్పితి, కిన్నౌర్, ఉత్తరకాశీ వంటి అధిక ఎత్తు లోయలు ఈ మొక్క పెంపకానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించబడి అక్కడే, అందుకే హిమాచల్ ప్రదేశ్లోనే దీన్ని కల్టివేషన్ చేస్తున్నారు. భారతదేశం ఏటా 1500 టన్నుల హింగును దిగుమతి చేస్తుంది. ఎక్కడ ప్రధానంగా దిగుమతి చేసుకుంటుందంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి హింగుని మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. అసఫెటిడా మొక్కలు మొదటిసారిగా 2020లో సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రయోగాత్మకంగా సాగు చేయబడ్డాయి. హింగ్ సాధారణంగా ఫుడ్ ఆఫ్ గాడ్స్, దేవతల ఆహారం అని కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వార్తలు నిలిచిన పథకం. మీకు నేను CA 360లో కూడా కరెంట్ అఫైర్స్ని 20 సెగ్మెంట్స్గా అందిస్తున్నాను. అందులో స్కీమ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. వార్తలు నిలుస్తున్న పథకాలు, పాలసీస్, పోర్టల్స్, వెబ్సైట్స్, ఇనిషియేటివ్స్, ఇటువంటివి. పథకాలు అంటే ఏదో ఇప్పుడే ప్రారంభమైన పథకాలని కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో కూడా ఏమైనా మార్పులు వచ్చినా, లేదంటే ఏదైనా మైల్ స్టోన్ సాధించినా, 10 ఏళ్ళు 12 ఏళ్ళు అని చెప్పేసి ఒక మైల్ స్టోన్స్తో న్యూస్లోకి వచ్చినా కూడా మనం చూడాలి. ఇక్కడ అలాంటి ఒక పథకమే 9 ఏళ్ళు పూర్తవుతూ ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి వచ్చింది. 2016 జూన్లో ప్రారంభమైన ఒక పథకం, June 9th. సో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పేరు చూడండి. ఫస్ట్ మాతృత్వ అంటే మదర్కి సంబంధించిన ఒక స్కీమ్. ఇది 9 years కంప్లీషన్తో న్యూస్లోకి వచ్చింది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన
ఆరోగ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జూన్ 2016లో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ప్రారంభించారు. ఓకేనా. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నాణ్యమైన ప్రసవ పూర్వ వైద్య సేవలు ఇవ్వడం జరుగుతుందంట. ఈ కార్యక్రమం రీసెంట్గా 2025 జూన్తో 9 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందంట. సో గర్భిణీ స్త్రీలకు 2వ లేదా 3వ త్రైమాసికంలో కనీసం ఒకసారి శిక్షణ పొందిన స్పెషలిస్ట్ ద్వారా పరీక్ష నిర్వహించడం, ఇవన్నీ కూడా ఇందులో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇటీవల 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వార్తల్లోకి వచ్చిన ఒక స్కీమ్ ఏంటి అంటారు. ఈ కార్యక్రమం ఏ నినాదంతో పనిచేస్తుందంటే ఐ ప్లెడ్జ్ ఫర్ 9 అనే నినాదంతో ప్రసిద్ధి పొందింది. ఇటీవల వార్తలు ఇచ్చిన ఏ స్కీము ఐ ప్లెడ్జ్ ఫర్ 9 అనే ఒక నినాదంతో ఇంపార్టెన్స్ కలిగి ఉంది అని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అందులో భాగంగా మాతృ మరణాల రేటును తగ్గించడం కూడా లక్ష్యంగా చూడవచ్చు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 2015 నుండి 2030 వరకు ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు. ఇక విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, మనం లాస్ట్ 2 టైమ్స్ ఈ టాపిక్ డిస్కస్ చేసాం. మరొకసారి ఈ టాపిక్ న్యూస్లోకి వచ్చింది. సో అందులో వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటే చూడండి. FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా ఎంత మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, లేదా ఏదైనా ప్రాంతం ఎంత మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తే అంతగా పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. మన భారతదేశంలో అత్యధికంగా FDI ఇన్ఫ్లోస్ ఏ రాష్ట్రంలోకి వస్తాయంటే మహారాష్ట్రలోకి వస్తాయి. ఏ దేశం నుండి వస్తాయి, FDIకి సంబంధించి ఎవరు డేటాను రిలీజ్ చేస్తారు, ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. FDIకి సంబంధించి అఫీషియల్గా 2 సంస్థలు గుర్తుంచుకోండి. ఒకటి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ 2 సంస్థలు కూడా FDI నిర్వహణ విషయంలో లేదంటే గణాంకాలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. FDI అనగా మనకు ఎకానమీలో కోర్ సబ్జెక్ట్లో కొన్ని పాయింట్స్ చూస్తాము. ఆటోమేటిక్ రూట్ అని, గవర్నమెంట్ రూట్ అని చెప్పేసి. ఆటోమేటిక్ రూట్ అంటే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతులు లేకుండా ఏ రంగంలో అయినా కూడా పెట్టుబడులు పెట్టడము. గవర్నమెంట్ రూట్ అంటే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకొని మేము పలానా సెక్టార్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి. చాలా వరకు మన భారతదేశంలో కొన్ని రంగాల్లో 100% వరకు FDIస్ని పెట్టే విధంగా వెసులుబాటు అనేది కూడా ఉంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఈ సంస్థ DPIIT తరచు న్యూస్లోకి వస్తుంది. పెట్టుబడులకు సంబంధించిన కానీ ఆ సంస్థ గుర్తుంచుకోండి. ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. విడుదల చేసిన తాజా గణాంకాల్లో ప్రధాన అంశాలు ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4,21,929 కోట్ల రూపాయలు. గత ఏడాదితో పోలిస్తే 15% వృద్ధిని సాధించామంట. ఇక FDIs అట్రాక్ట్ చేస్తున్న టాప్ 5 స్టేట్స్ ఆర్ యూటీస్ ఏంటంటే మహారాష్ట్ర అత్యధికంగా. దేశంలోకి వస్తున్న మొత్తం FDIsలో 39% మహారాష్ట్రకి వెళ్తున్నాయి. ఇక సెకండ్ కర్ణాటక. మహారాష్ట్ర, కర్ణాటక 2 కలిసి దేశంలోకి వస్తున్న మొత్తం FDIsలో మోర్ దాన్ 50%ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు. ఇక అత్యధిక విదేశీ పెట్టుబడులు ఏ దేశాల నుండి వస్తున్నాయంటే మారిషస్ ఫస్ట్ పొజిషన్, ఆల్మోస్ట్ 25% ఫ్రమ్ మారిషస్. నెక్స్ట్ సింగపూర్, ఆ తర్వాత అమెరికా, నెదర్లాండ్, జపాన్, బ్రిటన్ ఉన్నాయంట. ఎస్. అండ్ పెట్టుబడుల ఆకర్షణలో ప్రాధాన్య రంగాలు ఏ రంగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయంటే సర్వీస్ సెక్టార్, అందులో కంప్యూటర్స్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్ ఈ రంగాల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు 6.3% అంచనా వేస్తోందని ఈరోజు న్యూస్ పేపర్లో మీరు చూసే ఉంటారు. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు కూడా ఇచ్చారు. మనం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ అదే అప్డేటెడ్గా 6.3 ఉండబోతోందని రీసెంట్గా అనౌన్స్ చేస్తారు. ఇక వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అజయ్ బంగా గారు. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్గా, 14th చీఫ్గా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ చీఫ్ మన భారతదేశ పర్యటన చేయడం జరిగింది. లాస్ట్ మంత్ మనం చూసాం, మే మంత్లో యోగి ఆదిత్యనాథ్ గారితో సమావేశం అవ్వడము, వరల్డ్ బ్యాంక్ ప్రోత్సాహంతో ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన 2 పథకాలు, ఇటువంటివన్నీ కూడా మనం చూసాము. అండ్ సింధు నదీ జలాల వివాదం విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో ఇక
వృద్ధి రేటుని ఎందులో చూస్తాం మనం? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, స్థూల దేశీయోత్పత్తి. అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ద ప్లేస్ ఆర్ ద స్టేట్ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా చూస్తాము. ఎందుకు మరి పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్గా చూస్తాం కాబట్టి. బేస్ ఇయర్ ఆధారంగా చూసినాం అనుకోండి రియల్ జీడిపి వస్తుంది, కరెంట్ ప్రైజెస్లో చూసినాం అనుకోండి నామినల్ జీడిపి అనేది మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపికి సంబంధించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కొన్ని ఇంపార్టెన్సీ. ఆర్బీఐ ఎంతగా అంచనా వేస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 6.5%గా అంచనా వేస్తుంది. గతంలో అందరూ కూడా కొంత ఎక్కువగా అంచనా వేస్తారు, దాన్ని రీసెంట్గా తగ్గిస్తూ వచ్చారు వాళ్ళు. ఆర్బీఐ మన జీడిపి లేదా వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5%గా అంచనా వేస్తున్నారు. ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ 6.4%, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు 6.4%గా, S&P గ్లోబల్ రేటింగ్స్ వారు 6.3%గా, వరల్డ్ బ్యాంక్ ఈరోజు న్యూస్లోకి వచ్చింది 6.3%గా, మూడీస్ రేటింగ్ ఏజెన్సీ 6.3%గా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.2%గా అంచనా వేయడం జరుగుతుంది. వాళ్ళు రీసెంట్గా ప్రపంచ బ్యాంక్ వారు విడుదల చేసిన నివేదిక గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం భారతదేశ వృద్ధి రేటుని ఇంతగా అంచనా వేస్తున్నారంట. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నాయి, సుంకాల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయినా కూడా మన భారతదేశం విషయంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా చూడవచ్చు అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ చెప్తోంది. ఓకేనా? సరిపోతుంది. ఎస్. ఇదే సమయంలో అమెరికా కేవలం 1.4% మాత్రమే వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందంట. ఇక 2008 ఎకనామిక్ క్రైసిస్ ఆర్థిక సంక్షోభ పరిస్థితులను చూసాం కదా అమెరికా ప్రపంచంలో, సేమ్ అలాగే ప్రపంచం క్రైసిస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్తోంది. ఎస్, సరిపోతుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అనేది ఉంది. అమెరికా, చైనా, జర్మనీ, తర్వాత భారత్, తర్వాత జపాన్. గుర్తుంచుకోండి, రీసెంట్గా IMF చెప్పింది, ఆ గణాంకాలను నీతి ఆయోగ్ వారు బివిఆర్ సుబ్రహ్మణ్యం వారు చెప్పడం జరిగింది. ఎస్, సరిపోతుంది. ప్రస్తుతం భారతదేశ జీడిపి పరిమాణం వచ్చేసి $4 ట్రిలియన్. ఇక వార్తలు నిలిచిన జీవజాతులు. సో హిమాలయన్ లాంగ్ టైల్డ్ మయోటిస్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. హిమాలయన్ లాంగ్ టైల్డ్ మయోటిస్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. దీని ఆనవాళ్ళని కనుగొన్నారు, ఏ శాస్త్రవేత్తలు చూస్తే సరిపోతుంది. వెస్టర్న్ హిమాలయాల్లో ఇటీవల కొత్త గబ్బిల జాతి, సో గబ్బిలం జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఏం పేరు పెట్టారు? హిమాలయన్ లాంగ్ టైల్డ్ మయోటిస్. ఇటీవల వార్తలోకి వచ్చిన హిమాలయన్ లాంగ్ టైల్డ్ మయోటిస్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఏంటి, భారతదేశంలో దాదాపు 130కి పైగా గబ్బిలాల జాతులు ఉన్నాయి. ఇక్కడ కొత్త గబ్బిలం జాతి అనేది రీసెంట్గా ఇక్కడ వెస్టర్న్ హిమాలయ ప్రాంతంలో. ఎస్. ఇక కేరళలో బ్యాలిస్టురా ఫిచాయిడ్స్ అనే ఒక కొత్త జాతి పునరుద్ధరణ అనేది న్యూస్లోకి వచ్చింది. శాస్త్రవేత్తలు దీని పునరుద్ధరణతో న్యూస్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న ఒక జీవిని రీసెంట్గా పునరుద్ధరణ. సో ఇటీవల జరిగిన పరిశోధనల్లో కేరళలో అరుదైన బ్యాలిస్టురా ఫిచాయిడ్స్ అనే హెగ్జాపాడ్ జాతిని తిరిగి కనుగొన్నారంట. ఈ జాతిని ఒక దశాబ్దం అంటే 10 కొన్ని దశాబ్దాల తర్వాత, లేదా సింపుల్గా చెప్పాలంటే ఒక శతాబ్దం క్రితం 1933 ఆ ప్రాంతం నీలగిరి ప్రాంతంలో మొదటగా గుర్తించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం జరిగింది. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, సైంటిఫిక్ నేమ్ ఆధారంగా ఏమైనా జీవజాతి కానీ వృక్షజాతి కానీ కనబడిందంటే సైంటిఫిక్ నేమ్ లేదా బొటానికల్ నేమ్ అనేది మనం చూడాలి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకొని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఏపీకి సంబంధించి తెలంగాణకి సంబంధించి 2 రాష్ట్రాలకి సంబంధించి కూడా కరెంట్ ఇష్యూస్ని చెప్తున్నాను. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు న్యూస్లోకి వస్తే తెలంగాణకు సంబంధించి కవర్ చేసేస్తున్నాను. ఏపీకి సంబంధించి అయితే ఏపీకి సంబంధించి కవర్ చేస్తున్నాను. కొన్నిసార్లు 2 రాష్ట్రాల సమాచారం ఉంటుంది న్యూస్లో, కొన్నిసార్లు 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్ కూడా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. సో అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన స్టేట్ ఇష్యూస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఈరోజు కొన్ని టాపిక్స్ ఉన్నాయి. తెలంగాణలో మహిళల సాధికారత కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక యాప్ ఆవిష్కరణతో న్యూస్లోకి వచ్చింది, సీత యాప్. తెలంగాణ ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న దుద్దిల శ్రీధర్ బాబు గారు రీసెంట్గా సీత యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సీత యాప్
ఎవరికి సంబంధించింది? మహిళలకు సంబంధించి ముఖ్యంగా వారి ఎంపవర్మెంట్ కోసము షీ జాబ్స్ అనే సంస్థ వారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు మహిళల ఆర్థిక సాధికారత కోసం సీతా ఫుల్ ఫామ్ ఏంటంటే షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ అనే ఒక యాప్ను హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రారంభించారు. ఈ యాప్ను షీ జాబ్స్ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలకు నైపుణ్యాల ఆధారంగా ఉపాధి, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులు ప్రతిభ ప్రదర్శించేందుకు అవకాశం అనేది లభిస్తుందంట. గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇక హైదరాబాద్లో అరుదైన మ్యాగ్నెట్స్ ఉత్పత్తికి మిడ్ వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్లాంట్ని అభివృద్ధి చేయబోతున్నారంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరుదైన రేర్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ కోసము ఈ సంస్థ వారు ఒక ప్లాంట్ని ఉత్పత్తి చేయబోతున్నారు, లేదా ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్కు చెందిన మిడ్ వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సంస్థ పేరు త్వరలోనే అరుదైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తిని ప్రారంభించనుందంట. ఈ అరుదైన లోహాల మ్యాగ్నెట్స్ను ముఖ్యంగా ఆటోమొబైల్స్, విండ్ టర్బైన్స్, సెమీకండక్టర్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లో ప్రారంభంలో ఏటా 500 టన్నుల సామర్థ్యంతో డిసెంబర్ 2025 నాటికి ఉత్పత్తి ప్రారంభం కానుందంట. వచ్చే 3 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 5000 టన్నులకు విస్తరించాలని సంస్థ ప్రణాళికలను రూపొందించుకుంది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఇన్స్పేస్ గురించి మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి అంతరిక్ష రంగంలో ప్రోత్సాహం ఇవ్వడము వారి పరిశోధనల కోసము 2020 నుండి ఈ ఇనిషియేటివ్ని మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ విధంగానే మనం ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ల యొక్క విజయాలను కూడా చూస్తున్నాం. అందులో ఒకటి ధృవ స్పేస్ అనే సంస్థ. ధృవ స్పేస్ మరియు ఫ్రాన్స్కి చెందిన సోడెర్న్తో వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఏం చేస్తారు? హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రాన్స్కి చెందిన లిమిల్ బ్రెవానెస్ నగరానికి చెందిన సోడెన్ అనే ఒక సంస్థ. సోడెన్ అనే సంస్థ గుర్తుంచుకోండి, ధృవ అనే సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. దీని ద్వారా సోడెన్ సంస్థ ఈ ఫ్రాన్స్కి చెందిన సంస్థ అభివృద్ధి చేసిన ఖచ్చితత్వంతో కూడిన హోరస్ అనే ఒక హోరస్ స్టార్ ట్రాకర్ను ధృవ స్పేస్ సంస్థ నిర్వహించే పేలోడ్ మిషన్లో వినియోగిస్తారంట. వారు తయారు చేసిన ఒక చిన్న ఎక్విప్మెంట్ని వీరు తయారు చేస్తే ఒక పేలోడ్ మిషన్లో ఉపయోగిస్తారంట. ఈ పేలోడ్ మిషన్ ధృవ స్పేస్ సంస్థ 2026లో లీప్ లాంచింగ్ ఎక్స్పెడిషన్స్ ఫర్ ఆస్పైరింగ్ పేలోడ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రయోగించనున్నారంట. గుర్తుంచుకోండి. ఓకేనా. ఎస్. ఇక వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో సతీష్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. సతీష్ రెడ్డి గారు అంటే మీకు DRDO గుర్తుకు రావాలి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. తన తర్వాత సమీర్ వి కామత్ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సో రీసెంట్గా సతీష్ రెడ్డి గారు చాలా విషయాల్లో మనము వార్తల్లో చూస్తున్నాం. IMF విషయంలో కానివ్వండి, ఇటువంటివి. ఇక జాతీయ భద్రతా సలహా బోర్డు విషయంలో సతీష్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాటు తను పదవిలో ఉంటారు. DRDO మాజీ చైర్మన్ డాక్టర్ G సతీష్ రెడ్డి గారు జాతీయ భద్రతా సలహా బోర్డుకు సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2 ఏళ్ళు ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డు ఇటీవలే పునర్వ్యవస్థీకరణకు గురై మాజీ చీఫ్ అలోక్ జోషి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. జాతీయ భద్రతా సలహా బోర్డు గురించి మనం అబ్జర్వ్ చేస్తే NSAB నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు దీన్ని 1998లో స్థాపించడం. ఇవన్నీ స్టాక్ పాయింట్స్. ఇది ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే అత్యున్నత స్థాయి సంస్థ అయిన జాతీయ భద్రతా కౌన్సిల్కి అనుబంధ సంస్థగా పనిచేస్తుందంట. NSAB రక్షణ, విదేశాంగం, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం వంటి వ్యూహాత్మక భద్రతా అంశాలపై ప్రభుత్వానికి కీలక సూచనలను అందిస్తుంది. ఓకేనా. G సతీష్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ సాంకేతిక సలహాదారుగా వ్యవహరించేవారు. అండ్ NSABతో పాటు భారత భద్రతా నిర్మాణంలో జాతీయ భద్రతా సలహాదారు కీలక పాత్ర పోషిస్తారంట. గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇక ప్రధాని మోదీ గారి మాల్దీవ్స్ పర్యటన జూలైలో ఉండబోతోంది. ఆ పర్యటనకి ముందు మాల్దీవ్స్ తీసుకున్న ఒక నిర్ణయం వాస్తవానికి మనందరికీ తెలుసు. ముఖ్యంగా 2023 ఇయర్ ఎండింగ్లో
మాల్దీవ్స్ దేశ అధ్యక్షుడిగా మహమ్మద్ మైజు గారు ఎన్నికవ్వడము, తన పదవిలోకి రాగానే భౌగోళికంగా మాల్దీవ్స్ దగ్గరగా ఉంటుంది భారతదేశానికి వాస్తవానికి. సో ఇక్కడ చూడండి, భారత్ అండ్ ఎట్ ద సేమ్ టైం మాల్దీవ్స్ ఎంత దగ్గర ఉన్నాయి చూడండి. అందులోనూ మాల్దీవ్స్ అనేది ఇండియన్ ఓషన్లోని ఒక దీవి దేశము, హిందూ మహాసముద్రంలోని దేశము. మాల్దీవ్స్కి భారత్కి చాలా సంబంధాలు, ఆపరేషన్ సంజీవని అని చెప్పేసి కరోనా సమయంలో కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తున్నాము. సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, ఇన్ విచ్ రీజన్, హిందూ మహాసముద్ర ప్రాంతము. మరి ఇక మహమ్మద్ మైజు వచ్చిన తర్వాత మాల్దీవ్స్ ప్రో చైనాగా మారింది, చైనాకి దగ్గరగా అంటే భారత్కి దూరంగా. సో ఇటువంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య భౌగోళికంగా దగ్గరగా ఉన్నా కూడా సత్సంబంధాల విషయంలో దూరమైనాయి. ఆ సమయంలోనే పర్యాటక రంగం విషయంలో, వాస్తవానికి మాల్దీవ్స్కి మన ఇండియా నుండి చాలామంది వెళ్తూ ఉంటారు పర్యాటక రంగంలో భాగంగా. భారత ప్రధాని మాల్దీవ్స్కి చెక్ పెట్టడానికి లక్షద్వీపుల్లోకి వెళ్ళి, లక్షద్వీపుల్లో అందమైన బీచెస్ గురించి ఫొటోస్ అవన్నీ కూడా మన సోషల్ మీడియాలో లాస్ట్ 1.5 year బ్యాక్ వైరల్ అయినాయి, మీరు చూసే ఉంటారు. ఇక ఈ మధ్య మాల్దీవ్స్ దేశాధ్యక్షుడు భారత పర్యటన అండ్ మాల్దీవ్స్కి ఇండియాకి మధ్య మరొకసారి సత్సంబంధాలు కొనసాగడం అనేది మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు జరిగినాయి. గతంలో మాల్దీవ్స్ సంబంధించిన మంత్రులు కూడా మన భారతదేశం విషయంలో కామెంట్ చేయడము అవన్నీ కూడా మనం చూసేసాము. ఇప్పుడు రెండు దేశాల మధ్య కూడా ఇక సత్సంబంధాలు చూస్తున్నాము. మాల్దీవ్స్ అంటేనే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటెడ్ కంట్రీస్లో ఒకటి. మరి అక్కడ మన భారతీయులను అట్రాక్ట్ చేయడానికి మన భారతదేశంలో గుర్తింపు ఉన్న ఒక నటిని మాల్దీవ్స్ వాళ్ళ టూరిజం అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఎగ్జామినేషన్లో ఇవి కూడా అడుగుతారా అంటే గుర్తుపెట్టుకోండి, గతంలో యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసా విషయంలో ఊర్వశి రౌటేలా ఉంటుంది కదా, మనము తెలుగు సినిమాల్లో పాటల్లో చూస్తూ ఉంటాం. ఊర్వశి రౌటేలా తనకి గోల్డెన్ వీసా ఇవ్వడం విషయంలో క్వశ్చన్ అడిగారు. అల్లు అర్జున్కి సంబంధించి ఆర్టీసీ యాడ్ కాంట్రవర్సీ గురించి క్వశ్చన్ అడిగారు. అందులోనే ఇప్పుడు ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్. ఇటీవల ఏ దేశము కత్రినా కైఫ్ని వాళ్ళ టూరిజం అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది అంటారు. సో కత్రినా కైఫ్ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా కత్రినా కైఫ్ నియమించిన దేశం మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ చూడండి. సో మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మైజు, మాల్దీవ్స్ రాజధాని వచ్చేసి మాలే, కరెన్సీ వచ్చేసి మాల్దీవియన్ రూపియా. ఓకేనా. సో బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్కు అరుదైన గౌరవం లభించింది. ఆమెను మాల్దీవుల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఈ నియామకాన్ని అధికారికంగా నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయంగా మాల్దీవుల పర్యాటక రంగాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక నెక్స్ట్ మంత్ జూలైలో భారత ప్రధాని మాల్దీవ్స్ పర్యటన కూడా ఉండబోతోంది. ఎస్. ఇక నెక్స్ట్ ఈరోజు ప్రశ్న, జీడిపి రీసెంట్గా మనం జీడిపి న్యూ బేస్ ఇయర్స్ ఇటువంటి చూస్తున్నాం కదా, దానికి సంబంధించే 2024 సంవత్సరంలో వార్తలకు వచ్చిన టాపిక్. జీడిపి గణనకు కొత్త బేస్ ఇయర్ను నిర్ణయించడానికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు నియమించిన కమిటీకి చైర్మన్ ఎవరు? ఆ కమిటీ వచ్చేసి 26 మెంబర్ అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అంటాము. సో ఈ ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేయండి. డైరెక్ట్ పర్సన్ పేరు ఇవ్వండి, అదే డైరెక్ట్ ఎగ్జామినేషన్లో మనం చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, భారత జనాభాకు సంబంధించి రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారు ఇచ్చిన నివేదిక గణాంకాలు. ఇక దేశంలో తగ్గుతున్న పేదరికము, ఎస్బీఐ రిపోర్ట్. అండ్ భారతదేశంలోని మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం మరియు ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ డెవలప్మెంట్. అండ్ ఇక్కడ షిప్ పేరు గుర్తుంచుకోండి. అండ్ భారతదేశ మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్క్ న్యూఢిల్లీలో. అండ్ అసఫెటిడా మొక్కల పెంపకంలో భారత్ విజయం, అంటే హింగ్ కల్టివేషన్లో మనం సాధించిన పురోగతి. అండ్ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక స్కీము. ఎఫ్డిఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గణాంకాలు. జీడిపి గ్రోత్ రేట్స్ రీసెంట్గా న్యూస్లో నిలిచినాయి. అండ్ హిమాలయన్ లాంగ్ టైల్డ్ మయోటిస్ వార్తలు నిలిచిన బ్యాట్ గబ్బిలం వెరైటీస్. అండ్ బ్యాలిస్టూరా ఫిచాయిడ్స్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది కేరళ విషయంలో పునరుద్ధరణతో. అండ్ సీతాను ఒక యాప్ ప్రారంభము తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతలో భాగంగా. హైదరాబాద్లో అరుదైన మ్యాగ్నెట్స్ ఉత్పత్తికి మిడ్ వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వారు ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ధృవ స్పేస్ మరియు ఫ్రాన్స్కు చెందిన సోడెర్న్ మధ్య కుదిరిన ఒప్పందము. సోడెర్న్ సంస్థ ఏ దేశానికి చెందింది అంటారు?
అండ్ జాతీయ భద్రతా సలహా బోర్డులో సతీష్ రెడ్డి గారి నియామకము, అండ్ ప్రధాని మోదీ పర్యటన నేపథ్యము, అండ్ అంతర్జాతీయ స్థాయిలో మాల్దీవ్స్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్ని నియమించిన మాల్దీవ్స్. సో జీడిపి గణనకు కొత్త బేస్ ఇయర్ను నిర్ణయించడానికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు నియమించిన కమిటీకి చైర్మన్గా ఎవరు ఉన్నారు గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకో నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. మీరు నాకు ఇచ్చే సపోర్టు ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ చేయడము, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నేను అడుగుతున్న ప్రశ్న, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్న, ఈ ప్రశ్నలు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నానంటే రానున్న పోటీ పరీక్షల్లో పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ఇస్తున్నాను. వందల మంది అభ్యర్థులు కామెంట్స్ ఇస్తున్నారు, ఆన్సర్ ఇస్తున్నారు, వీడియో పట్ల ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ప్రతి ఒక్కరి నుండి కూడా, ఓకేనా? ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రేపటి రోజున మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.